హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మనం మళ్ళీ మన టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసామన్నమాట. టెర్రస్ గార్డెన్లో మనం పెట్టిన చెట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ గ్రోత్ అయితే చూపిస్తాను. ఏమేమి చేశాననే టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఈ విధంగా గార్డెనింగ్ టిప్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీ దగ్గర కూడా ఏమైనా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అయితే ఇది చూసుకున్నట్టయితే ఇది టమాటా చెట్లు అనమాట. విత్తనాలు వేసాము. సో ఏం చేస్తామంటే ఇంతకన్నా పెద్దగా ఇందులో ఉంచితే పడిపోవడం అట్లా జరుగుతుంది. అట్లా కాకుండా ఇంకో కోకోపీట్ ఉన్న దాంట్లోకి పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంత మొలకలు వచ్చాక ఒక 1 ఇంచ్ వచ్చాక అది కూడా చూపిస్తాను. అన్నీ కూడా 1 ఇంచ్ వచ్చాక పెట్టినవే అనమాట. చూడండి ఆకులు వచ్చేసాయి. సో ఇంతకన్నా పెద్దగా ఉంచితే ఒక్కొక్కసారి అందులో పడిపోతాయి, పెద్దగా కూడా అవుతాయి. బీరకాయ కాకరకాయ అవి అవుతున్నాయి. బట్ టమోటాకి ఏంటంటే కొంచెం మొక్క అనేది ఇలా ఉంటుంది కదా, పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఏం చేస్తానంటే ఇంత చిన్న పాట్లో కోకోపీట్ నింపి పెట్టుకుంటాను. ఆ కోకోపీట్లో ఇది మొత్తం కోకోపీటే కొద్దిగా ఇట్లా హోల్ చేసేసి పెట్టేస్తే రేపటికల్లా ఇలా అవుతాయి. ఇవి నిన్న పెట్టినవి అనమాట. ఎంత బాగా వచ్చాయి. ఇవి పెట్టకపోతే పడిపోతాయి, ఒకటో రెండో వస్తాయి. అలా కాకుండా మనం ఎక్కువ బతికించుకోవడానికి నర్సరీల్లో అయితే వాళ్ళు మందు కొడతారు. మందులు అన్నీ కాకుండా మనం ఆర్గానిక్లో పెంచుతున్నాం కాబట్టి ఇలా చేసుకోవాలి. కొంచెం కేర్ తీసుకోవాలి. అందులోనే ఉంచి పెంచవచ్చు, బట్ ఎక్కువ శాతం బతకట్లేదు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇవి ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ టమాటా విత్తనాలే అన్నమాట. ఇక 1 వీక్లో ఇవి మళ్ళీ రీపాట్ చేస్తాను. అది కూడా చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు దీంట్లో నుండి రీపాట్ చేసిన మొక్కలు ఎలా ఉన్నాయి అంటే కూడా చూపిస్తాను. సో దీనికి కొంచెం ఎండ తగలాలి, అలానే నీడ కూడా ఉండాలి. ఎక్కువ కంటిన్యూ ఎండగా ఉండకూడదు. మనకు 1 డేలో ఇలా ఆకులు వచ్చేస్తాయి. ఇది నిన్న మార్నింగ్ పెట్టినప్పుడు ఆకులు లేవన్నమాట. ఇప్పుడైతే ఆకులు వచ్చేసాయి. ఇవి కూడా రేపటికల్లా వచ్చేస్తాయి. ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఈ పాట్లో పెంచిన మొక్కను చూపిస్తాను. నేను అలా 2 టైమ్స్, ఒకసారి కోకోపీట్లో చిన్న దాంట్లో పెట్టి తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన ప్లాంట్ అన్నమాట. చూడండి 2 ఇవి బయట నుండి నారు తెచ్చినవి. సో ఎంత బాగా వచ్చేసింది, ఇంకా వచ్చేస్తుంది. ఒక 30 డేస్లో మనకు పూత అనేది వచ్చేస్తుంది. పెద్దగా అయిపోయి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ మిగిలిన మటుకు నారు తెచ్చి పెట్టాం. ఈ 2 మటుకు ఇంట్లో పెరిగినవి. ఇవి ఏ టమాటాలు అవుతాయి అనేది నెక్స్ట్ మనకు తెలుస్తూ ఉంటాయి. అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఇది చూసుకున్నట్టయితే ఇది పుంటి కూర అనమాట. కంప్లీట్ పుంటి కూర మస్తు అయింది కదా. ఇంకా ఇది ఇప్పుడిప్పుడే ఆకులు వెళ్ళిపోతున్నాయి. ఇది విత్తనాలతో వచ్చిన ఆకులు వెళ్ళిపోయి పెద్ద ఆకులు వస్తున్నాయి. చూడండి ఇది ఇంకా పెద్దగా అవుతాయి అనమాట. ఈ పెద్దగా అయినాక మనకి ఇంకా కాపు రావడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట. కొత్తిమీర ఎంత బాగా అయింది చూడండి. అయితే ఎక్కువ వచ్చేసి మనము ఎండలో ఉంచలేదు దీన్ని. అప్పుడు నీడలకు కొంచెం సేపు ఎండలకు అట్లా మారుస్తున్నాము. అందుకని మోడరేట్గా బాగానే ఉంది. ఇది వచ్చేసి చుక్కకూర అనమాట. చుక్కకూర కూడా బాగానే పెరిగింది. చూడండి ఈ విధంగా పెరిగిన చుక్కకూర. అయితే మనకి ఇంట్లో కావాల్సిన ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇంట్లోనే పండించుకోవాలి. ఆకుకూరలు అదేవిధంగా కూరగాయలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మనం ఇంట్లోనే పండించుకోవాలి, ఎటువంటి రసాయనాలు యూజ్ చేయకుండా అనేది మా మోటో. అందుకని టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. అయితే ఇంకా మనకు ఎక్కువగా మనకు వచ్చిందంటే ప్రొడక్షన్, అప్పుడు మన ఫ్రెండ్స్కి ఇంకా చుట్టాలకు కూడా ఇస్తాం అనమాట. అయితే ఆ విధంగా మన ద్వారా ఇంకొందరు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్త్కి. అయితే చూడండి ఇది వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ అనమాట. చూడండి ఎంత బాగుందో. స్ట్రాబెర్రీ కూడా మంచిగా మొలుస్తుంది. అయితే మొన్న వర్షం పడ్డది కదా, వర్షం పడ్డందుకు ఆ కుండి బయట ఉండేది. ఇది కొత్తిమీర మొత్తం పడిపోయింది. ఇది కూడా కొంచెం పడిపోయింది, మీరు చూడవచ్చు. ఇది కూడా కొంచెం పడిపోయింది, కానీ కొన్ని బాగానే ఉన్నాయి. అయితే పుదీనా అంటుకుంది. అయితే పుదీనా మనకు బయట మార్కెట్లో ఉన్నది. ఏవైతే కొమ్మలు ఉన్నాయో కొమ్మలు తీసి పెట్టడం జరిగింది.
అయితే అవి బతికినాయి అనమాట. జస్ట్ కొమ్మ పెడితే చాలు మనకు పుదీనా అనేది అంటుకుంటుంది. అయితే ఇది వచ్చేసి మళ్ళీ ఒక స్ట్రాబెర్రీ అనమాట. అయితే ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర పెట్టి స్ట్రాబెర్రీ తోటలాగా చేయాలని ప్లాన్ అనమాట. అయితే కొంచెం పెద్దగా అయినాక మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మళ్ళీ పుంటికూర చూడండి. ఈ మూలకి వాటర్ జల్లు బాగా పడ్డది. ఇటు అటు చచ్చిపోయినాయి కానీ అటువైపు అంతా బతికే ఉంది, చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి కొత్తిమీర, నెక్స్ట్ మళ్ళీ పుదీనా పెట్టాం అనమాట. మనం రెగ్యులర్గా ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తామో అవన్నీ పెట్టడం అయితే జరిగింది. ఇవన్నీ చామంతి చెట్లు అనమాట. ఇవన్నీ రకరకాల చామంతి చెట్లు. అయితే డిఫరెంట్ కలర్స్ అని చెప్పారు అనమాట తీసుకొచ్చినప్పుడు. అయితే మనకు దీనికి పువ్వులు ఏవి లేవు, చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు ఏ కలర్ ఏ చామంతి అనేది. అయితే పెద్దగా అయినాక మీతో అప్డేట్ అయితే షేర్ చేసుకుంటా. 2 కనకాంబరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మొన్నే ఫ్లవర్స్ వచ్చి అయిపోయింది, మళ్ళీ ఫ్లవర్స్ రాబోతుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇందాకే చూసారు, ఇది మొత్తం టమాటా, కంప్లీట్ టమాటా. అయితే ఇక్కడ వచ్చేసి దొండపాద అనమాట. ఇది లోపల గడ్డ ద్వారా పెంచుతారు, ఇది దొండగడ్డ అంటారు అనమాట. అయితే దొండగడ్డ ద్వారా పెంచుతారు. ఇది ఇక్కడ వచ్చేసి మనకు అల్లుకుంటుంది. అయితే మేము నర్సరీ నుంచి వచ్చాము, నర్సరీలో నుంచి తెచ్చినాం అనమాట. అయితే ఇది బాగానే అల్లుకుంది, మెల్లమెల్లగా అల్లుకుంటే ఈ క్రీపర్ది ఏదైతే ఉందో క్రీపర్ స్టాండ్కి టకటక వెళ్ళిపోతుంది అనమాట. మనకు వచ్చేసి ఇది బంతిపూలు, మొత్తము బంతిపూలు, చామంతి పూలు. ఈ పువ్వులు అయితే కంపల్సరీ ఉండాలి. మీరు పండ్లు కానీ లేకపోతే కూరగాయలు కానీ వేసినట్టయితే పూల చెట్లు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే తుమ్మెదలు అయితే ఏవైతే ఉన్నాయో అవి, లేకపోతే పక్షులు, సన్ బర్డ్స్ లాంటివి వీటి మీద వాలి తర్వాత మన మొక్కల మీద వాలినట్టయితే అప్పుడైతేనే మనకు కాయలు కానీ పండ్లు కానీ వస్తాయి అన్నమాట, లేకపోతే రావు. అందుకని మధ్య మధ్యలో పూల చెట్లు అట్లా పెంచుతుండాలి. ఇది వచ్చేసి మల్బరీ అనమాట. మల్బరీ మీకు అందరికీ తెలుసు, మల్బరీ ఫ్రూట్స్ ఎంత బాగుంటాయో. మల్బరీ అనమాట ఇది. ఈ ఆకులు అంటే పురుగులకు చాలా ఇష్టము, ఎక్కువ పురుగుల దాడి జరుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. అయితే పురుగులు రాకుండా ఏం చేయాలనేది లాస్ట్ వీడియోలో చెప్పినాం. అయితే మళ్ళీ ఒకసారి మేము ఆ పెస్టిసైడ్ ఎట్లా తయారు చేస్తారు, మనకు న్యాచురల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అనేది కంప్లీట్ వీడియో అయితే చేస్తాం అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో టైప్ ఆఫ్ చామంతి. ఇక్కడ మళ్ళీ ఒక స్ట్రాబెర్రీ ఉంది, చూడొచ్చు మీరు స్ట్రాబెర్రీ. అయితే ఇది వచ్చేసి హైబ్రిడ్ మామిడి చెట్టు అనమాట. చూడండి, కంప్లీట్ మామిడి చెట్టు ఇది. అయితే తెచ్చినప్పటి నుంచి ఒక 2 months అవుతుంది. దీని గ్రోత్ అయితే ఏం లేదు, ఇట్లనే ఉంది, ఇది ఇంకా పెరగలేదు. అయితే ఇంకా గ్రీన్గానే ఉంది కదా అని మేము కూడా ఏం అనలేదు, దీన్ని డిస్టర్బ్ చేస్తలేము. అది పెరిగినప్పుడు పెరుగుతుంది. ఏం చేయాలో చెప్పండి, ఇది పెరగడానికి మాకు అర్థమవుతలేదు, ఏం చేయాలో చెప్పండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది తమలపాకు చెట్టు అనమాట, కంప్లీట్ తమలపాకు చెట్టు. నెక్స్ట్ చూడండి, ఇవి కొంచెము వర్షంలో తడిసిపోయి వేలాడబడ్డాయి. కరెక్ట్ ఇది బయట ఉందన్నమాట, దీనిపైన ఏం లేదు, అందుకని వర్షం పడ్డది వీటి మీద డైరెక్ట్గా కొంచెం వేలాడబడ్డాయి. ఇది మళ్ళీ బంతి చెట్టు. అయితే ఇక్కడ వచ్చే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మనకు ఈ అరటి చెట్టు ఏదైతే ఉందో, అరటి చెట్టు చాలా చిన్నగా ఉండేది, తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇంతే ఉండేది. మనకు 3 weeksలో ఇంత పెద్దగా అయ్యింది. ఆకులపైన ఆకులు వచ్చేస్తున్నాయి, ఇంకో ఆకు కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు అనమాట. రెడ్ కలర్ అరటిపళ్ళు మనం చూస్తాం కదా, రెడ్ కలర్ మామూలుగా ఎల్లో కలర్ కాదు, రెడ్ కలర్ అరటిపళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఇది మందార చెట్టు అనమాట. ఓకే, సో ఇది మందార చెట్టు, ఇది కూడా బాగానే పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు అనమాట. జామ చెట్టు ఏదైతే ఉందో మనకు ఈ మీరు చూడొచ్చు కాయ అవుతుంది. ప్రియాంక ఇది కాయ అవుతుంది, చూడు కనిపిస్తుందా, ఇంకో కాయ అవుతుంది. ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ పువ్వులకి మేము ఏం చేసినామంటే, ఎక్కువగా ఇక్కడ పురుగులు రావు కాబట్టి మేము మాన్యువల్గా చేసినాం అనమాట. ఏం చేసినామంటే వాటి పెటల్స్ తీసి ఇంకో పువ్వు మీద వేసినాం అనమాట. పువ్వు మీద వేస్తే ఏమవుతుందంటే పాలినేషన్ జరిగి ఇవి కాయలు అవుతాయి అనమాట, పువ్వులు కాయలు అవుతాయి. సో మీరు చూడొచ్చు అన్నీ కాయలు అవుతున్నాయి. ఈ చిన్నగా ఉన్నప్పుడు అంటే 6 feet, ఎక్కువ హైట్ కాదు, మనకు 6 feetలోనే మనకు ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ 2 కాయలు అవుతున్నాయి, మళ్ళీ ఇక్కడ 2 కాయలు, ఇక్కడ 2 కాయలు, ఇంకొక మొగ్గ కూడా రెడీగా ఉంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కొత్త మొలకలు కూడా వస్తున్నాయి, పెద్దగా కూడా అవుతుంది. ఇది వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. చూడండి కలర్ ఈగ కూర్చుంది మీద, బ్యూటిఫుల్గా ఉంది కదా ఈగ. ఈగనా దోమనా, అది దోమ, అది ఈగ కాదు. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా దోమ. దోమ అనమాట, అది అనమాట. సో ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. అయితే మనకు 3 types ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్ మనం ఆన్లైన్ ఆర్డర్ చేసినాము. ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేసి అంత పెరగలేదు,
కానీ మనము ఏదైతే కడియం నర్సరీలో తీసుకొచ్చినా చాలా బాగా పెరిగింది. ఇవి కొత్త కొమ్మ, ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇది ఇక్కడ వచ్చినాక పెరిగినాయి. ఇవి చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బెండకాయ చెట్టు అనమాట. అయితే బెండకాయ కూడా నారు తీసుకొచ్చి పెట్టినాము, నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి పెట్టినాము. అయితే చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి చూడండి, చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. తెచ్చినప్పుడు ఈ మొలకలు లేకుండే నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట ఈ మొలకలు. ఇది ఒకటి మీరు చూడండి, ఇది ఒక జామ చెట్టు. అయితే దీనికి హైబ్రిడ్ జామ చెట్టు. ఇది కూడా చిన్నప్పుడే కాయ ఉంది, కాకపోతే మేము తెచ్చినప్పటి నుంచి ఇదైతే మళ్ళీ కొత్త చిగురు అయితే వస్తలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం, కొత్త చిగురు వస్తా అని. 2 months అవుతుంది, ఇంకా ఏం గ్రోత్ అయితే లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న జాక్ ఫ్రూట్ అనమాట. అయితే ఇది మేము ఆన్లైన్ ఆర్డర్ చేసినాము. వచ్చినప్పుడు ఓన్లీ ఒక ఆకుతో వచ్చి మిగిలిన ఆకులు అన్నీ రాలిపోయినాయి. అయితే ఒక ఆకుతో అట్లనే పెట్టినాము. అట్లనే పెడితే మనకు ఇంకా ఈ ఆకులు వస్తున్నాయి అనమాట, సైడ్ నుంచి ఆ 2 ఆకులు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బెండకాయ, మనకు మిర్చి అనమాట. మిర్చి ఏదైతే ఉందో ఇది కూడా మనము అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది, నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి పెట్టమన్నమాట. అక్కడే పెద్దగా అయిపోయినాయి ఇవి. వీటి మీద అంత నమ్మకం లేదు, వస్తాయో రావో మనకు తెలియదు. చూద్దాము. పువ్వులు అయితే ఉన్నాయి, చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటనే మీతో డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఓకే, సో మనకు వచ్చేసి ఇది నిమ్మకాయ చెట్టు అనమాట. నిమ్మకాయ చెట్టుకు మనకు కొత్త చిగురులు వస్తున్నాయి, మీరు చూడొచ్చు. చిన్న చిన్న కొత్త ఆకులు అవి. ఇక్కడ గాలి బాగానే వస్తుంది అనమాట, ఫుల్ గాలి వస్తుంది. పైన టెర్రస్ కదా, టెర్రస్ పైన గాలి బాగా వస్తుంది, అందుకని ఇట్లా ఊగడం జరుగుతుంది. అన్నీ ఒక లెఫ్ట్ అన్న రైట్ అన్న ఒరిగిపోయి ఉంటాయి అనమాట అప్పుడప్పుడు. సో మనకు వచ్చేసి స్టాండ్స్ కూడా చేయించినాం వీటన్నిటికీ, చూడండి. అయితే ఎందుకు స్టాండ్స్ చేయించాల్సి వచ్చిందంటే మనకు డైరెక్ట్గా వాటర్ పోస్తే ఏమవుతుందంటే కింద స్లాబ్ పాడైపోయే ప్రమాదం ఉంది, వాటర్ ఆగి. మనం ఇట్లా స్టాండ్స్ పెట్టుకుంటే వాటర్ కిందకు వస్తే మనం ఫుడ్ వేసుకొని ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇవి గ్రో బ్యాగ్స్ తర్వాత మనకు వచ్చేసి ఇదంతా, ఇది కూడా ఒక పెద్ద గ్రో బ్యాగ్ అనమాట. గ్రో బ్యాగ్లో మొత్తం టమాటా తోటలాగా వేయడం జరిగింది. చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఓకే, అది ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా చాలా పంట వేస్తుంది, మనకు టైం దొరకలేదు. నేను ఐటీలో జాబ్ చేస్తాను అనమాట. ఐటీలో జాబ్ చేయడం వల్ల మనకు దొరికే సాటర్డే అండ్ సండే అప్పుడే మనము గార్డెనింగ్ చేసుకోవాలి. మీకు అప్పటికి కూడా ట్రై చేస్తున్నాను నేను వీడియోలు చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.